హలో అండి. ఈరోజు నేను మన సౌత్ ఆఫ్రికాలోని పైలట్ ట్రైనింగ్ ఉన్న ప్లేస్కి వెళ్తాను. మనకి సౌత్ ఆఫ్రికాలో యాక్చువల్గా ఇక్కడ 3 ట్రైనింగ్ ప్లేస్లు ఉన్నాయి. ఒకటి జోహాన్స్బర్గ్ ఉంది, రెండవది వచ్చేసి మీకు ఆల్బర్టిన్ ఉంది, సో మూడవది వచ్చేసి ల్యాన్సేరియా అని ఉన్నాయి అన్నమాట. సో నేనైతే ఈరోజు ఇప్పుడు జోహాన్స్బర్గ్లోని పైలట్ ట్రైనింగ్ ప్లేస్కి వెళ్తున్నాను అన్నమాట. సో ఇక్కడ మా ఫ్రెండ్ వాళ్ళు ఒక ఆయన తీసుకెళ్తున్నాడు. ఈ సౌత్ ఆఫ్రికాలోని కమర్షియల్ పైలట్ లైసెన్స్ బాగా వరల్డ్ వైడ్గా మంచి గుర్తింపు ఉందంటండి. ఇది యాక్చువల్గా ముఖ్యంగా ఏంటంటే ఐసీఏఓలో కాంట్రాక్ట్ రాష్ట్రాల్లో ఇది ఒకటిగా బాగా వాల్యూ ఉందంట. అలాగే ఇదేంటంటే దీనిలో మనకి వచ్చే లైసెన్స్ వచ్చేసి డీజీసీఏ లైసెన్స్గా కూడా మార్చడం ఇబ్బంది లేకుండా కూడా ఉంటుందంట. అంటే వన్స్ మనం నేర్చుకున్న తర్వాత వాళ్ళు ఇచ్చేది ఏంటంటే సౌత్ ఆఫ్రికా సిఏఏ అని ఇస్తారు. సో తర్వాత మనం యాక్చువల్గా డీజీసీఏ వాళ్ళది అప్రూవల్ అనేది కావాలన్నమాట మనం పైలట్ అవడానికి. సో అలా కూడా ఇబ్బంది లేకుండా వాళ్ళు ఇస్తున్నారన్నమాట. హలో అండి, ఈరోజు నేను ఒక ఎయిర్ బస్ స్టేషన్కి వచ్చాను. ఇక్కడ మిడ్లాండ్లోనే మాకు రూమ్ దగ్గరలో సుమారుగా ఒక 15-20 కిలోమీటర్స్ లోపు ఉంటుంది. ఇదేంటంటే పైలట్ ట్రైనింగ్ ప్లేస్ అన్నమాట. ఇక్కడ అలాగే ఇక్కడ ప్రైవేట్ జెట్స్ కూడా ఓన్గా పార్క్ చేసుకుంటారు ఇక్కడ. అలాగే కొన్ని మనకు రెంటల్గా కూడా కావాలంటే తీసుకోవచ్చు. సో వెనకాల చూస్తున్నారు కదా ఫ్లైట్స్, ఇవన్నీ కూడా చిన్న చిన్న ఫ్లైట్స్ అన్నమాట. సో ఇక్కడ ఏంటంటే సౌత్ ఆఫ్రికాలో పైలట్ ట్రైనింగ్ అనేది చాలా చీపు. నాకు తెలిసి అరౌండ్ 30 lakhs అంట. మన తెలుగు వాళ్ళు కూడా చాలామంది వచ్చి ఇక్కడ నేర్చుకుంటున్నారు. ఈ మధ్య లాస్ట్ టైం మీకు కొన్ని వీడియోలో చూస్తే వాళ్ళ పైలట్ ట్రైనింగ్ నేర్చుకునే వాళ్ళందరూ కూడా అక్కడికి వచ్చారు. ఆ అన్వేష్ వీడియోని మీకు లాస్ట్ టైము చూపించాను కదా, అందులో పైలట్ ట్రైనింగ్ నేర్చుకునే వాళ్ళందరూ తెలుగు వాళ్ళందరూ అక్కడికి వచ్చి ఆయన్ని మీట్ అయ్యారన్నమాట. సో కాబట్టి ఇక్కడ చాలామంది తెలుగు వాళ్ళు ఇక్కడికి వచ్చి పైలట్ ట్రైనింగ్ నేర్చుకుంటారు. ఎందుకంటే ఇది చీప్ అండ్ బెస్ట్ అన్నమాట ఇక్కడ. సో ఇంకొకటి బెనిఫిట్ ఏంటంటే సౌత్ ఆఫ్రికాలో వెదర్ అనేది చాలా బాగుంటుంది అన్నమాట. ఈ ట్రైనింగ్కి బాగా కోఆపరేట్ చేస్తుంది. అందుకోసం ఎక్కువ మంది సౌత్ ఆఫ్రికాలో ట్రైనింగ్ అవడానికి ప్రిఫర్ చేస్తారన్నమాట. ఈ సౌత్ ఆఫ్రికా పైలట్ ట్రైనింగ్ అనేది చాలా చీప్ అండి కంపేర్ టు ఎనీ అదర్ కంట్రీ. అంటే ఇండియాతో పోల్చుకున్నా కూడా చాలా చౌక అన్నమాట. ఇది సుమారుగా ఏంటంటే మనకి 30 నుంచి 45 lakhs వరకు ఉండొచ్చు అన్నమాట. ఇది అంటే డిపెండ్స్ ఆన్ ద లైసెన్స్ అన్నమాట. అంటే కమర్షియల్ పైలట్ లైసెన్సు, నెక్స్ట్ అలాగే ఇంకా అందులో రకాలు ఉంటాయి కదా. సో దాన్ని బట్టి ఈ యొక్క ప్రైసెస్ అనేవి ఉంటాయి అన్నమాట. స్పెషల్ పైలట్ ట్రైనింగు, అలాగే ట్రాన్స్పోర్ట్ పైలట్ ట్రైనింగు, అలా డిఫరెంట్ ట్రైనింగ్స్ ఉంటాయి కదా. ఆ ట్రైనింగ్స్ బట్టి ఆ యొక్క ప్రైస్ వచ్చేసి మనకి 30 నుంచి 45 lakhs దాకా ఉంటుందని చెప్తున్నారు. అలాగే ఇక్కడ మన తెలుగు వాళ్ళు కూడా చాలామంది నేర్చుకుంటున్నారు. బట్ నేను ఈరోజు వెళ్ళినప్పుడు వాళ్ళు ఎవరు మనకు తగలలేదు. అంటే ఆ రోజు హాలిడే అంట. సో అందుకోసం ఎక్కువ ట్రైనింగ్ అనేది లేదంట. సో అందుకోసం కుదరలేదంటే వాళ్ళతో మనం మాట్లాడేవాళ్ళము. ప్లస్ వాళ్ళు కూడా మనల్ని ఒక రౌండ్ తీసుకెళ్ళడానికి కూడా ట్రై చేసేవాళ్ళం. బట్ ఆ రోజు కుదరలేదన్నమాట మనకి. ఇదంతా కూడా కాంప్లెక్స్ అండి.
వచ్చిండు. నేను తిన్నాను, తీసుకుపోయింది మమ్మల్ని ట్రిప్ వేసిండు 40 minutes. ఇదంతా కూడా ఏవియేషన్ బిల్డింగ్ ఇన్సైడ్ అండి మొత్తం. ఇందులో కార్ రెంటల్స్ ఉంటుంది అన్నమాట. మీకు అక్కడ కనిపిస్తుంది కదా ఏవిస్ అని, అది కార్ రెంటల్స్ అన్నమాట. అలాగే మనం ఏదైనా ఒక చిన్న ఫ్లైట్ కానీ మనకి ఏదైనా రెంట్ కావాలంటే మనకి ఎంక్వైరీ చేసుకోవచ్చు అన్నమాట. వాడు అవర్లీ బేస్ వాడు ఛార్జ్ చేస్తారనమాట. అలాగే మనం ఏదైనా మన ఓన్ ఫ్లైట్ ఉంటే అక్కడ మనం పార్క్ చేసుకోవాలన్నా కూడా ఇక్కడ మనం ముందు మాట్లాడుకోవాలన్నమాట. వాళ్ళు మంత్లీ అని ఇంత ఛార్జ్ చేస్తారన్నమాట.